విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన నటుడు రఘువరన్. శివ, పసివాడి ప్రాణం వంటి చిత్రాలతో తనదైన శైలిని ఆవిష్కరించారు. భయంకరమైన అరుపులకు స్వస్తి చెప్పి ఆధునిక శైలిలో విలనిజాన్ని పండించారు. విలన్గానే కాకుండా తండ్రి పాత్రల్లోనూ మెప్పించి 200కు పైగా చిత్రాల్లో నటించి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. తెలుగు చిత్రసీమలో బహుముఖ నటుడిగా తనదైన ముద్ర వేసిన రఘువరన్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. 1990 దశకంలో ఆయన చెప్పిన 2 లారీల జనాన్ని తీసుకెళ్లి నరికివేయండి వంటి డైలాగులు తెలుగునాట ఎంతగా పాపులర్ అయ్యాయో చెప్పనవసరం లేదు. విలన్కి కొత్త అర్థం చెప్పిన నటుడిగా రఘువరన్ తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. భయంకరమైన మేకప్, అరుపులు, కేకలతో సాగిపోతున్న ప్రతినాయకుల ధోరణికి ఆయన అడ్డుకట్ట వేశారు. ట్రెండ్కు అనుగుణమైన ఆహార్యంలో కనిపిస్తూ ఆధునిక శైలిలో మాట్లాడుతూ తేనె పోసిన కత్తిలాంటి విలన్గా ఆయన కనిపించడం ఆయన ప్రత్యేకత. మిమిక్రీ కళాకారులు కూడా ఆయన వాయిస్ను అనుకరించేవారంటే ఆయన ప్రజాదరణను అర్థం చేసుకోవచ్చు. రఘువరన్ కోయంబత్తూరులో పుట్టి పెరిగారు. ఆయన తండ్రి హోటల్ వ్యాపారం చేసేవారు. BA సైకాలజీ చేసిన ఆయనకు ఏదో సాధించాలనే తపన ఉండేది. డిగ్రీ పూర్తయ్యాక మద్రాసు వచ్చి ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరారు. 1981లో వచ్చిన మలయాళ చిత్రం ఏలవదు మనిదంతో ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ చిత్రం విడుదలయ్యాక ఆయనకు హీరోగా అవకాశాలు వచ్చినా ఒక సినిమా కథ విషయంలో జరిగిన చేదు అనుభవం ఆయనను హీరో అనే పదం నుంచి దూరం చేసింది. వ్యక్తిగత జీవితంలో మొదట్లో చెడు అలవాట్లు ఉన్నప్పటికీ ఆయన వాటిని మానేసి కొత్త జీవితం ప్రారంభించారు. నటి రోహిణితో 1996 ఆగస్టు 23న తిరుపతిలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. వీరికి రిషివరన్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే 2004లో రఘువరన్, రోహిణి విడిపోయారు. రఘువరన్ మళ్ళీ మద్యానికి బానిస కావడం దీనికి కారణమని అంటారు. అదే విషయంపై అప్పట్లో ఆయన తమ్ముడు కీలక కామెంట్స్ చేశాడు. తన అన్న మానసికంగా, శారీరకంగా బాగా అలసిపోయి చనిపోయినట్లు తెలిపారు. శనివారం మాత్రమే తన కుమారుడిని ఇంటికి తీసుకొచ్చుకునే ఛాన్స్ ఉండేదని, ఆదివారం తిరిగి వాళ్ళు తీసుకుపోతారని వెల్లడించారు. అది కోర్టు నిబంధన. తన కుమారుడు ఎప్పుడైతే తిరిగి వెళ్ళిపోతాడో అప్పుడు విపరీతంగా బాధపడేవాడని రఘువరన్ తమ్ముడు స్పష్టం చేశారు. దీంతో మద్యానికి మరింత బానిస అయినట్లు వెల్లడించారు. కాగా విడాకుల అనంతరం ఆయన కర్ణాటకలోని ప్రకృతి ఆశ్రమంలో చికిత్స పొందారు. 2008 మార్చి 19న రఘువరన్ 49 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన స్వరపరిచి పాడిన 6 పాటలను రఘువరన్ ఏ మ్యూజికల్ జర్నీ పేరుతో రోహిణి కుమారుడు సాయి రిషి ఒక ఆల్బం తయారు చేయగా రజనీకాంత్ విడుదల చేశారు.